ప్రపంచాన్ని బాగా భయపెట్టేస్తున్న జబ్బేంటో తెలుసా అండి? అది వచ్చిన తర్వాత ముందే కనుక్కుంటే ఏదో బయటపడడానికి ఛాన్స్ ఉందండి. కానీ లేట్ అయితే మాత్రం కథ కంచికే ఆలు కాటికే. మరి ఆ జబ్బు అంత డేంజర్ అండి. అలాంటిది ఇప్పుడు ఆ వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారండి. దానికోసం తమ బుర్రంతా ఉపయోగించేసి ఒక వ్యాక్సిన్ ను చాలా కష్టపడి కనుక్కున్నారండి. అది గాని బయటకు వచ్చేస్తే ఇంకా వ్యాధితో చచ్చిపోయేటోళ్ళ నెంబరు తగ్గిపోద్దని అంటున్నారండి. ఇంతకీ ఆ వ్యాధి ఏంటి? ఆ వ్యాక్సిన్ ని కనుక్కున్నది ఎవరు? ఇప్పుడు క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. ఒకప్పుడు వైద్య పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందనప్పుడు వివిధ రకాల జబ్బులతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ రోజులు మారుతున్నాయి. వైద్య రంగంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయి. తాజాగా క్యాన్సర్ మహమ్మారిని తగ్గించేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు రకరకాల అంటువ్యాధులు మనుషుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మార్చేవి. వైద్య రంగంలో మార్పుల కారణంగా కొన్ని రకాల అంటువ్యాధుల ప్రభావం తగ్గుతూ వచ్చింది. కొత్త కొత్త వ్యాధులు వస్తున్నా అదుపులోకి తీసుకురాగలుగుతున్నారు. మనిషి సగటు జీవితకాలం కూడా పెరుగుతోంది. సామాజికంగా జరుగుతున్న అభివృద్ధితో పాటు కొన్ని రోగాల వ్యాప్తి కూడా మొదలైంది. క్యాన్సర్ అలాంటిదే. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలకు క్యాన్సర్ ప్రధాన కారణమవుతోంది. ఒకప్పుడు నగరాలలో మాత్రమే క్యాన్సర్ కేసులు అరుదుగా నమోదయ్యేవి. నేడు ప్రాంతాలతో సంబంధం లేకుండా, వయస్సుతో సంబంధం లేకుండా క్యాన్సర్ ప్రబలుతోంది. ముఖ్యంగా ఆడవాళ్లలో రొమ్ము క్యాన్సర్ ప్రాణాలు తీస్తోంది. క్యాన్సర్ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యమైతే ప్రాణాలు పోయినట్టే. ఇక మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ నరకం చూపిస్తుంది. మద్యం, ధూమపానం అలవాటు ఉన్నవారు కాలేయం క్యాన్సర్ బారిన పడుతున్నారు. తద్వారా త్వరగా ప్రాణాలను కోల్పోతున్నారు. ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది. ఇటీవల కాలంలో మగవారిలో కూడా రొమ్ము క్యాన్సర్ వస్తుంది. వ్యాధి లక్షణాలు ఆలస్యంగా కనిపించడం, చికిత్స చేసుకోవడంలో కాలయాపన వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భాల్లో చికిత్స అందించినా ప్రయోజనం ఉండడం లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య విధానాలతో అతి తక్కువ మంది మాత్రమే క్యాన్సర్ బారి నుంచి బయటపడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్కు చెక్ పెట్టేందుకు సరికొత్త ఔషధం తయారైంది. రష్యా దేశానికి చెందిన ఓ కంపెనీ ఎంటెరోమిక్స్ అనే ఔషధాన్ని తయారు చేసింది. ఇది క్యాన్సర్ గడ్డలను కరిగిస్తుంది. పైగా వాటిని నాశనం చేస్తుంది. కాలేయం, రొమ్ములు, పెద్దపేకు వంటి క్యాన్సర్లను ఇది తగ్గిస్తుందని వైద్యులు అంటున్నారు. రష్యా దేశానికి చెందిన ఫెడరల్ మెడికల్ అండ్ బయోలాజికల్ ఏజెన్సీ దీనిని డెవలప్ చేసింది. క్లినికల్ ట్రయల్స్లో కూడా 100% ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని వినియోగానికి ఆరోగ్య శాఖ తుది అనుమతి ఇవ్వాల్సి ఉంది. మరోవైపు దీని ధర కాస్త ఎక్కువగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్ రష్యాకే పరిమితమవుతుందా? ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.